అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రయాణం. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, కమలిని ఫస్ట్ క్లాస్ కుపేలో కూర్చుంది. రెండో సీటు ఎవరో స్త్రీకే ఇచ్చారు. ఆషాఢమాసం రైలు చాలా వరకు ఖాళీగా ఉంది. తన సూట్ కేసు, చిన్న బ్యాగు సీటు మీదే పెట్టేసి కిటికీ దగ్గరగా జరిగి బయటకు చూస్తోంది కమలిని. ఇంకా రైలు బయలుదేరేందుకు పావుగంట సమయం ఉంది. ఆమె సందిగ్ధంగా అటూ ఇటూ ప్లాట్ఫారం వైపు చూస్తోంది. శంకర్ తనకు వీడ్కోలు చెప్పడానికి రాలేదు. రాడని తనకి తెలుసు. తనని, తన ఉనికిని పట్టించుకోవడం ఇష్టం లేని వ్యక్తి శంకర్. అలాంటివాడు తనేదో ఊరు వెళ్తోందంటే అతనొచ్చి తనకి వీడ్కోలు చెప్తాడనుకోవడం అత్యాశ. కానీ కమలిని కండ్లు ప్లాట్ఫారం వైపు చూస్తూనే ఉన్నాయి. రైలు కదిలేందుకు ఇంకా 10 నిమిషాలుంది. లైట్లు వెలిగి పట్టపగలులా ఉంది రైల్వే స్టేషన్. నేనెందుకు అతని కోసం వెతకాలి? నేనక్కర్లేదనుకున్న మనిషి కోసం నేనెందుకు పాకులాడాలి అని గట్టిగా పైకే అనేసుకొని తల విదిలించింది కమలిని. పుస్తకాల బండి వస్తే ఒక మ్యాగజైన్ కొని తిరగేస్తూ కూర్చుంది. ఇంతలో హడావిడిగా ఆమె వచ్చి రైలెక్కింది. లోపలికొచ్చి సూట్ కేస్ బెడ్డింగు సర్ది కమలిని వంక చూసి మెత్తగా స్నేహంగా నవ్వింది. చటుక్కున కిటికీ దగ్గరకు వెళ్ళి ప్లాట్ఫారం మీద ఉన్న అతనికి వీడ్కోలు చెప్పింది. రైలు నెమ్మదిగా కదిలింది. కమలిని చూపులు ఆఖరుసారిగా ప్లాట్ఫారం అంతా వెదికాయి. ఆమె కళ్ళు మూసుకొని వెనక్కి జారగిలబడింది. రెక్కలొచ్చి స్వేచ్ఛాలోకాల్లోకి ఎగిరిపోతున్న భావన ఒక్క క్షణం కలిగింది. అంతలోనే సుడిగాలిలో రెక్కలు తెగి ఒంటరిగా సముద్రంలో రాలిపోతున్న భావన కూడా కలిగింది. కమలిని కళ్ళు తెరిచి చూసింది. రైలు స్టేషన్ వదిలింది. ఎదురుగా ఆమె బెర్తు మీద దుప్పటి పరచుకొని దిండు పెట్టుకొని నీటుగా సర్దుకుంది. కమలిని లేచి వాటర్ బ్యాగులోంచి నీళ్లు వంపుకొని తాగింది. ఆమె మళ్ళీ పలకరింపుగా నవ్వడంతో దొరికిపోయిన దొంగల సన్నగా నవ్వి, మీ పేరేమిటి అని అడిగింది. నాన్సీ అంది. ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పింది నాన్సీ. కమలిని మళ్ళీ ఒక్క క్షణం ఆలోచనలో పడింది. తను ఎన్నోసార్లు హాయిగా శంకర్తో జంటగా ఎన్నో ఊర్లు తిరగాలనుకుంది. కానీ అతనెప్పుడూ తనని పట్టించుకోలేదు. ఎప్పుడూ తనొక్కడే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోయేవాడు. తను ఎంత బతిమాలినా ఏదో సాకు చెప్పేవాడు. తన సాంగత్యం పట్ల అతను చూపిస్తున్న అయిష్టతకి తను ఎంత తల్లడిల్లిపోయేది, అవమానపడేది, పౌరుషపడేది. ఫలితం తను కన్నీళ్లతో వెనక్కి తగ్గిపోతే అతను దర్జాగా ఈల వేసుకుంటూ సూట్ కేస్ పట్టుకొని వెళ్ళిపోయేవాడు. కమలిని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. కండక్టర్ వచ్చి సీట్ల కింద చూసి, ఈ మధ్య కొందరు దొంగలు రైలు బయలుదేరటానికి ముందే ఫస్ట్ క్లాస్ పెట్టెల్లో సీట్ల కింద చేరి నిశ్శబ్దంగా పడుకొని రైలు బాగా స్పీడ్ అందుకున్నాక ప్రయాణికుల్ని బెదిరించి దోచుకుంటున్నారు అన్నాడు నవ్వుతూ. కమలిని నవ్వింది. నాన్సీ కూడా నవ్వింది. అప్పుడు చూసింది కమలిని నాన్సీ చాలా అందంగా ఉందని. అరటి దూట లాంటి శరీరఛాయ, ఆరోగ్యకరమైన అవయవ సంపద, నవ్వేటప్పుడు సొట్టలు పడే గులాబీ బుగ్గలు, నిష్కల్మషంగా నిండుగా ఉండే ఆమె నవ్వు చూస్తే ఆమె స్నేహమయ్యి అని తెలుస్తోంది. కమలిని తన బాధని పక్కకు నెట్టి నాన్సీతో కబుర్లలో పడింది. నాన్సీలో చిలిపితనం, అల్లరితనం లేదు. హుందాగా, గంభీరంగా ఉంది. నిండా చూస్తే 25 సంవత్సరాలుంటాయి అనిపించలేదు. ఆమె రూపాన్ని బట్టి చూస్తే ఆమె చాలా చలాకీ, చిలిపి అమ్మాయి అనుకుంది. కానీ మాటల్లో పడ్డాక అభిప్రాయం మార్చుకుంది. నాన్సీ కళ్ళల్లో అనుభవం తాలూకు నీలినీడలు ఉన్నాయి. రైలు చాలా వేగంగా ముందుకు దూసుకుపోతోంది. నాన్సీ పాలిథిన్ బ్యాగులోంచి 2 స్వీట్లు, 1 కేక్, 1 అరటిపండు ఇచ్చింది. కమలిని ఆశ్చర్యంగా చూసి, ఇదేమిటి అంది. మీకు అసలు కారణం చెప్తే మరి ఎలా అర్థం చేసుకుంటారో అంది నాన్సీ. పర్వాలేదు చెప్పండి, ముందు తినేయండి చెప్తాను అంది. ఆ చెప్పటంలో కొంచెం చమత్కారం, కొంత విషాదం, భయం ఉన్నాయని కమలినికి అనిపించింది.
కానీ అంతలోనే తనని తనే విమర్శించుకుంది. పచ్చకామెర్లవాడి సామెతగా తన దృష్టి ఆలోచన మారిపోవటం లేదు కదా అనుకుంది. తినడం మొదలుపెట్టి నవ్వుతూ నాన్సీ వైపు తిరిగి అంది, మీకు అంత ఆనందం కలిగించిన విషయమేమిటో తెలుసుకోవాలని ఉంది. నాన్సీ కొంతసేపు నిశ్శబ్దంగా కిటికీలోంచి బయటికి చూసి చటుక్కున కమలిని కేసి తిరిగి, నాకు నా భర్త నుండి విడాకులు లభించిన రోజు. ఈ రోజుతో అతనికి నాకు ఏ విధమైన సంబంధమూ లేదు అంది. నిజంగా కమలిని గతుక్కుమంది. ఆమె ఏ కోశాన ఊహించని విషయం, ఊహించని దృక్కోణం. వెంటనే ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అలా అని వెంటనే ఏదో ఒకటి మాట్లాడలేకపోయింది. అభినందనలు తెలియజేయడానికి ఏదో సంకోచం. తరతరాల సంప్రదాయపు సంఖ్యలు ఆమెను బంధించాయి. ఆమె వంక తదేకంగా చూసింది. వెంటనే తనలో తాను సర్దుకుంది. తనకంటే నాన్సీ ఎన్నో రెట్లు నయం. తనలో సాహసం, దృఢ నిశ్చయం లేవు. కమలిని నెమ్మదిగా, సారీ నాన్సీ, మీ సంతోషం అర్థం చేసుకోగలను, కానీ ఇంత చిన్న వయస్సులోనే మీరు జీవితంలో ఎదురుదెబ్బ తిన్నందుకు బాధగా ఉంది అంది. నాన్సీ చిన్నబుచ్చుకోలేదు. ఆ బాధ అంతా మర్చిపోయాను. నిజం, నేను ఆ సంఖ్యల నుండి బయటపడతానా అని భయపడ్డాను. కానీ బయటపడ్డాను. నెమ్మదిగా తన కథ చెప్పడం మొదలుపెట్టింది. విలియమ్సు నేను ప్రేమించి ఒకరంటే ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అయితే మగవాడు పెళ్లికి ముందు ఎంత తెలిసినా పెళ్ళైనాక అతని అసలు రూపం తెలుస్తుందని నాకు తర్వాత తెలిసింది. ఒక్కటి గుర్తుంచుకోండి, మగవాడు వేరు, మొగుడు వేరు. మగవాడుగా ఎంతో మంచిగా ఉన్నవాడు మొగుడుగా మారగానే దుర్మార్గుడైపోతాడు. నాన్సీ వాదం కమలినికి చిత్రంగా అనిపించినా అవాస్తవంగా అనిపించలేదు. ఆమె తన అనుభవంలో నుంచి కొన్ని సత్యాలు చెప్తోంది అనిపించింది. విలియమ్సు అంత డబ్బు మనిషిని నేను పెళ్ళైన నెల రోజుల వరకు గ్రహించలేకపోయాను. అతనికి నా మీద, నా ఆరోగ్యం మీద, నా సౌఖ్యం మీద, నా మనసు మీద ఉన్న ఇష్టాల కంటే అతనికి డబ్బు మీద ఉన్న ఇష్టం చాలా రెట్లు ఎక్కువని నాకు అర్థమైంది. అతను నేను సంపాదించే జీతం లెక్కలు వేసి నా ఖర్చులు తీసేసి మిగిలినది అతని చేతిలో పొయ్యాలనే నియమం చేశాడు. మొదట్లో అది నాకేమంత బాధ అనిపించలేదు, కానీ క్రమేణా అది నా ఖర్చు మీద కూడా నిఘాగా మారింది. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు కాఫీ తాగాలి, పక్కన ఎవరైనా ఉంటే ఎలా, అది కూడా మానేయాలి అంటూ రోజు నాకు పాఠాలు మొదలుపెట్టాడు. నేను అతని మాటలకి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. అయితే అతను వదల్లేదు. నా జీతం పైసలతో సహా లెక్కలడిగి వేధించటం మొదలుపెట్టాడు. నేను విసుక్కున్నాను. నువ్వు సంపాదించే ప్రతి పైసా మీద నాకే అధికారం ఉంది, నీకు కాదు అన్నాడు. నేను సహించలేకపోయాను. మా మధ్య రోజు ఘర్షణ జరుగుతూ ఉండేది. నెమ్మదిగా అతనిలోని సర్వ లక్షణాలు బయటపడటం మొదలుపెట్టాయి. 2 మాటల తర్వాత అతను పశువులా మీద పడి కొట్టేవాడు. నేను ఎంతో కంగారు పడ్డాను. మా అమ్మా నాన్న నన్నే తిట్టారు. కావాలని చేసుకున్నావు, అతను ఒక దెబ్బ వేస్తే మాత్రం నీ మీద ప్రేమ లేకుండా పోతుందా, నువ్వు ఓడ్చుకోవాలి అనడం మొదలుపెట్టారు. రోజు దెబ్బలు భరించటం నా వల్ల కాలేదు. నిజంగా నా తమ్ముడు నాకు అండగా నిలిచి నన్ను మళ్ళీ మనిషిని చేశాడు. 6 నెలల్లో నేను నరకం ఎలా ఉంటుందో అనుభవించాను. వద్దు బాబు, 7 జన్మలకి సరిపడినంత అనుభవమిచ్చాడతను. ఇప్పుడు నాకు మగవాడంటే అసహ్యం, భయం. ఆమె మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నాన్సీ, కమలిని మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ భోజనాలు ఆర్డర్ చేసుకొని తిన్నారు. కమలిని బయటికి మామూలుగా ఉన్నా ఆమె మనసులో చితాగ్ని రగులుకుంటోంది. నాన్సీ పడిన వేదనకి తన వేదనేం తీసిపోదు. కానీ ఎందుకు తనింకా పట్టుకు వేలాడుతోంది? ఈ ప్రశ్నకి ఒక్కటే జవాబు, చేతకాక, ధైర్యం లేక. పోనీలే, చిన్నపిల్ల మీరు, రేపు మళ్ళీ పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అంది కమలిని. అదేమీ లేదండి, ఇదేమైనా ఖాళీ అయిన సీటును భర్తీ చేయడమా? తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది అంది నాన్సీ. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా స్త్రీ పురుషుల సంబంధం ఒకలాగే ఉంది. పురుషుడు తన ఆధిక్యాన్ని ప్రదర్శించటానికి, దౌర్జన్యం చేయటానికి ఏ దేశమైతేనేం. కమలినికి రవి, రమ గుర్తుకొచ్చారు. వారు అన్యోన్యంగా ఉంటారు. తను వస్తున్నట్లు టెలిగ్రామ్ అందగానే ఇద్దరూ ఆనందిస్తారు. రవి స్టేషన్కి వస్తాడు. ఆ తర్వాత
నిజానికి తన గురించి తనేమీ ఆలోచించుకోనవసరం లేదు. నిజానికి రవి ఎవడు? శంకర్ ప్రాణ స్నేహితుడు. పెళ్ళైన తర్వాత శంకర్ పరిచయం చేస్తే పరిచయమై ఎంతో సన్నిహితుడయ్యాడు. రమ కూడా ఎంతో స్నేహం నిలిపింది. తన నుండి ఏమీ ఆశించకుండా కేవలం మంచి మిత్రులుగా, తోబుట్టువులుగా, అంతకంటే ఎక్కువగా ఆత్మీయులైపోయారు. నిజంగా తను వస్తున్నట్లు తెలిస్తే రవి ఎంత సంబరపడతాడు. నిన్నుగా ప్రేమించుటకు, నీకోసము కన్నీరు నించుటకు అన్న శ్రీశ్రీ మాటలు తనకెన్నిసార్లు గుర్తుకొస్తాయి. ఆ పాటలోని మాటలు తన గుండెను ఎంత కోస్తాయి. మాటలు ఎంత తీయగా ఉంటాయి, ఎంత వాడిగా ఉంటాయి. కానీ మనుషులు అలా ఉండవు. కమలిని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అది కలత నిద్రే. అంతర్లీనంగా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ప్రేమించుకున్నాం అని చాటుకొని పెళ్లి చేసుకున్నాక నాన్సీ విషయంలో అతనంత దారుణంగా ఎందుకు ప్రవర్తించినట్టు? శంకర్ మాత్రం తనంటే ఇష్టపడి కట్నకానుకలు వద్దని తల్లిదండ్రుల్ని ఎదిరించి తనే కావాలని చేసుకోలేదు. మరెందుకు ఇంతటి తిరస్కారం జరిగింది? తను బతికుండగానే, ఆరోగ్యంగా తిని తిరుగుతుండగానే తనని పక్కకి నెట్టి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకునే స్థితికి వచ్చిన మగాడితో తను ఇంకా కలిసి ఎందుకు బతుకుతోంది? చేత కాక, మరో మార్గం లేక, తనంతా తాను బతకగలను అనే ధైర్యం లేకనా? ఇవన్నీను. ఇంకెవరితోనైనా ఈ జీవితం పంచుకుందామనే ఆలోచన తనకెందుకు రాలేదు? పోనీ ఈనాటికి శంకర్నే మనసా ప్రేమిస్తున్నానని రూఢి ఏమీ ఉన్నట్లు లేదే. తనని నిర్లక్ష్యం చేసిన భర్తనే ప్రేమిస్తూ ఏ స్త్రీ కూర్చోదు. కానీ మనసు, శరీరం చచ్చిపోయిన భర్తతోనే బతికేస్తోంది. ఎందుకు? కమలిని ఉలిక్కిపడి లేచింది. రైలు ఏదో స్టేషన్లో ఆగి ఉంది. లేచి మంచినీళ్లు తాగి బెర్తు మీద ఒరిగింది. నాన్సీ హాయిగా నిద్రపోతోంది. ఆ ముఖం నిండా ప్రశాంతత. మరో 4 గంటల్లో రైలు కలకత్తా చేరుతుంది. కమలినికి ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది. తనెందుకిలా నాశనమైపోయింది? ఇందులో తన బాధ్యత ఎంతవరకుంది? తను అందరిలాగే ఎంతో అపురూపంగా కలలు కంటూ వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ 6 నెలలు తిరగకుండానే శంకర్ అసలు స్వరూపం బయటపడింది. అతనికి ప్రేమ అనేదే లేదని, ఆడదాని కొంగు తగిలితే మంత్రించినట్టు అటు వెళ్ళిపోతాడని అర్థమైంది. అయినా తనేం చేసింది? ఆత్మగౌరవం చంపుకొని అతనితో కాపురం చేస్తూనే ఉంది. ఈ 35 వయసుకే తన మనసు పూర్తిగా చచ్చిపోయింది. మొన్న శంకర్ అన్నింటికీ తెగించి ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తను కోర్టుకెళ్తే తనకేం దక్కుతుంది? మరింత అప్రతిష్ట, అల్లరి, తను భరించలేని సానుభూతి. అంతేగాని విరిగిన తన మనస్సు అతుక్కోదు. వాడి రేకులు రాలిపోయిన హృదయ కుసుమం మళ్ళీ వికసించదు. తను వాతావరణం మార్పు కోసం ఇలా బయలుదేరింది. అతనిలో తను వెళ్తున్నాననే బాధ కానీ బాధ్యత కానీ లేదు. ఇంతటి తన జీవితంలో పరిపూర్ణంగా తనకే చెందిన ఒక్క వ్యక్తిని సంపాదించుకోలేకపోయింది. ఉండుండి కమలినిని దుఃఖం కమ్మేస్తోంది. కన్నీరు వరదలై ప్రవహిస్తోంది. రైలు వేగంగా పరిగెడుతోంది. రైలు ప్లాట్ఫారం మీదకి వచ్చి కూడా పరిగెడుతూనే ఉంది. ఏటికి ఎదురీతలా కమలిని చూపులు ప్లాట్ఫారం మీద ఎదురు పరిగెడుతూ ట్రైన్ వేగంతో పోటీ పడుతున్నాయి. దూరంగా తెల్లని డ్రెస్లో రవి కనిపిస్తే ప్రాణం కుదుటపడింది. రవి చూడనే చూశాడు. పరిగెత్తుకొచ్చాడు. రైలు ఆగింది. ఆమె కంపార్ట్మెంటు గుమ్మంలో అతను నిలిచి ఉన్నాడు. ఎంత ఆనందం! కమలిని గుండె గుబగుబలాడింది. అసలు తన కోసం ఎవరైనా జీవితంలో ఇలా రావడం ఎంత కొత్త! ఇందులో ఎంత థ్రిల్, ఎంత ఆనందం! కమలినిలో దుఃఖం పొంగిరాబోయింది. ఛీ, ఏమిటిది? ఏదో కొంప మునిగిపోయినట్లు స్టేషన్లోనే ఏడిస్తే అతనేమైపోతాడు? నెమ్మదిగా తమాయించుకుంది. నెమ్మదిగా దిగు అంటూ చెయ్యి అందించాడు. కమలిని వణుకుతున్న చెయ్యి అందించింది. ఈ చెయ్యి ఇంత వేడిగా ఉందేమిటి అనుకుంది కమలిని. ఈ చెయ్యిలా మంచులా ఉందేమిటి అనుకున్నాడు రవి. ఈ ట్రైన్ అరగంట లేటు తెలుసా? నిరీక్షించటంలో ఉన్న బాధ ఇప్పుడు తెలిసింది. అతన్ని కళ్ళెత్తి సూటిగా చూసింది కమలిని. అతని మాటలు, గొంతు కొత్తగా వినిపించాయి. రవికి తనంటే ఎంతో అభిమానం, ఇష్టం, గౌరవం. కానీ ఇంకేమీ కాదు. తనని తానుగా అభిమానించే వ్యక్తి రవి. మళ్ళీ గట్టిగా అనుకుంది. చాలా అలసిపోయినట్లున్నావు అంటూ సామాను పోర్టర్ చేత పట్టించి నడవటం మొదలుపెట్టాడు. కమలిని వెనక్కు తిరిగి చూసింది.
అప్పుడే నాన్సీ తన కోసం చూసి నవ్వి చెయ్యి ఊపింది. కమలిని నాన్సీకి చెయ్యెత్తి వీడ్కోలు చెప్పింది. తను బ్యాగులో పడేసుకున్న నాన్సీ అడ్రస్ కార్డు మరొక్కసారి చూసుకుంది. రవి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ముందు డోర్ తీశాడు. కమలిని ఎక్కి కూర్చొని డోర్ మూసింది. రవి డోర్ సరిగా పడలేదేమో అన్నట్లు కమలిని మీదుగా చెయ్యి పోనిచ్చి చెక్ చేశాడు. ఆమె ఎంత వెనక్కి సీటుకి అతుక్కుపోయినా అతని చెయ్యి ఆమె గుండెల్ని తాకుతూ ప్రయాణించింది. కమలిని మూడ్ ఏదోలా అయ్యింది. రమ ఎలా ఉంది అంది. కారు స్టార్ట్ అయ్యింది. అతను 2 నిమిషాలు నిదానంగా రోడ్డు వైపు పరిశీలనగా చూసి స్టేషన్ అవుట్గేట్లోంచి సర్రున ఎడంవైపు మలుపు తిప్పాడు. కమలిని జాగ్రత్తగా నిలదొక్కుంది. కానీ లేకపోతే పూర్తిగా అతని మీద పడిపోయేది. అతని పెదవుల మీద సన్నటి నవ్వు, చూపులలో కొంటెతనం వ్యూ మిర్రర్లోంచి చూసి ఆమె ఒక్క క్షణం కలవరపడింది. ఓ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. ఏమిటి అంది తడబడుతూ. అతను ఫెల్లున నవ్వి ఓరకంట చూస్తూ రమ ఎలా ఉందని అడిగావుగా అన్నాడు. తన మతిమరుపుకి తనే చిరాకు పడిపోయింది కమలిని. రవి, నువ్వు చాలా మారిపోయావు అంది గుబులుగా. నేనా మారానా? పోనీలే, ఆ మార్పేదో మంచి కోసమే అయి ఉంటుంది. అయినా మనుషులు మారకపోతే మానులు మారతాయా అన్నాడు. అప్పుడే సూర్యుడు తన వెచ్చని కిరణాలు 4 వైపులా పరుస్తున్నాడు. కారు మెత్తగా సాగిపోతోంది. కమలిని ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా ఇల్లు చేరింది. ఇంట్లో అడుగు పెడుతూనే రమ ఇంట్లో లేదని కమలిని గ్రహించింది. ఒక్కసారి అవమానంతో కుంచించుకుపోయింది. ఏదో తప్పు చేస్తున్నట్లు బాధపడింది. రమ లేదని చెప్పలేదే అంది, తన గొంతులో తొట్రుపాటు కనిపించకూడదని ప్రయత్నిస్తూ. ఏది, ఇంకా చెప్దామనుకుంటూనే చెప్పలేదు. అయినా ఇప్పుడేమైంది? ఏమీ కాదులే, ఊరికే అడిగాను అంది కమలిని. తనెక్కువగా ఉలికిపడుతున్నానేమోనని అనిపించింది ఆమెకి. రవి ఏనాటి మిత్రుడు, ఎంత మంచివాడు, ఎంత సంస్కారవంతుడు. తనే పిచ్చి ఊహలతో కలతపడుతోంది అనుకుంది లోపల. స్నానపానాదులు, కాఫీ, టిఫిన్ అన్నీ అయ్యాక స్థిమితంగా సోఫాలో ఎదురుగా కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు రవి. అసలేం జరిగింది కమల అన్నాడు. ఏముంది జరగడానికి అంది కమలిని. నువ్వేం చెప్పకపోయినా నాకన్నీ తెలుసు. నీకు జరిగిన అన్యాయం, నీ యందు శంకర్ చూపించిన నిరాదరణ ఆలోచిస్తే నా మనసంతా కుతకుతలాడిపోతోంది. అతని నోటి వెంట వెలువడుతున్న ప్రతి మాటను కమలిని శ్రద్ధగా పరిశీలిస్తోంది. నేను రెక్కలు కట్టుకొని అక్కడికొచ్చి వాలాలి అనుకున్నాను. కానీ ఎలా కుదురుతుంది? నిత్యం నిన్ను తలుచుకుంటున్నా రాలేకపోతున్నాను. కమలిని జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అతని మాటల్లో అతని గురించే కానీ అతని భార్య రమ ఫీలింగ్స్ లేవు. కమలిని, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. స్నేహితుడి భార్య వైపోయావని ఇన్నాళ్ళు పెదవి విప్పలేదు. కానీ ఇంక ఆలస్యం చేయడం అనవసరం. నీలాంటి అందగత్తె, తెలివైనది, అన్నింటికీ మించి మంచిదానిని ఆ శంకర్ సరిగ్గా చూసుకోలేకపోయాడు. నువ్వింకా వాడి గురించి ఆలోచనలు మానేయ్. నీకు నేనున్నాను. రవి ఆవేశంగా మాట్లాడేస్తుంటే కమలిని అవాక్కై చూస్తూ ఉండిపోయింది. తను కట్టుకున్న స్నేహ సౌదాలు పునాదుల్లోంచి కూలిపోతుంటే నిస్సహాయంగా, నిర్జీవంగా చూస్తూ ఉండిపోయింది. ఏమిటి రవి మాట్లాడుతున్నది? తనిప్పుడు మరో మగాడి పొందు కోసం తపిస్తోందా? లేదే. చచ్చిపోయిన మనసు, శరీరం మళ్ళీ జీవం పోసుకోవడం ఈ జన్మకి సాధ్యపడదు. తనకు ఇప్పుడు కావాల్సింది మనశ్శాంతి, నిష్కల్మషమైన స్నేహం, అంతే. కానీ ఇదేమిటి ఈ వైపరీత్యం? ఇది తను ముందే ఊహించి ఉంటే ఈ ఛాయలకి కూడా తను వచ్చేది కాదు. రవిలో ఇలాంటి ఒక రాక్షస ప్రవృత్తి దాగి ఉందని తనెందుకు గ్రహించలేకపోయింది? కమలినిలో దుఃఖం పొంగి పొంగి పొర్లింది. పరాయి మగాడు నువ్వంటే నాకిష్టమని ఒక స్త్రీని, అది పెళ్ళైన స్త్రీని అవమానించగలిగాడు అంటే అది కట్టుకున్న మొగుడిచ్చిన అలుసు, లొసుగు. ఇన్నాళ్ళు తనని అవమానించలేదని రవి ఈరోజు తనని శంకర్ బయట పెట్టగానే ముందుకొచ్చాడు. అంటే సీటు ఖాళీ అయ్యిందని తెలిసి ప్రయత్నించటమేగా. ఒక్కసారిగా కమలినిలో క్రోధం కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలో శంకర్ కనిపిస్తే చంపేయాలనే కసి, తెగువ ఆమెని ఊపేశాయి. శంకర్ మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నప్పటికంటే, తనని తృణీకరించినప్పటికంటే ఇప్పుడు ఆమెకి భరించరాని అవమానం కలిగింది. ఆమె నిస్సహాయంగా చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చింది. రవి, నీకు పిచ్చిగాని పట్టిందా? నాతో ఎందుకలా అవమానకరంగా మాట్లాడతావు?
నేనెప్పుడైనా అలాంటి దృష్టితో నిన్ను చూశానా అంది ఏడుపు మధ్య. లేదు, నిజమే, కానీ ఇక ముందు నన్ను ఆ దృష్టితో చూడు. ఆమెకి ఒళ్ళు మండిపోయింది. చెంప పగలగొట్టాలనిపించింది. అయినా తమాయించుకుంది. అతని ఉద్దేశం వాదన ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది. మరి రమణేం చేస్తావు అంది క్రోధంగా, వ్యంగ్యంగా. దానిమీద నాకెప్పుడు మోజు లేదు. నేను దానితో సుఖపడింది లేదు. ఏదో కాలక్షేపం అన్నాడు. పరాయాడదాన్ని వలలో వేసుకోవాలనుకున్న ప్రతి మగాడు భార్య గురించి మాట్లాడే మొదటి వాక్యమే అది. కమలిని మనస్సు బగ్గున మండిపోయింది. ఆవేశంతో ఊగిపోయింది. కాదు, కానే కాదు, నీకే సుఖానికి లోటు లేదు. ఇప్పుడు నా మీద మోజుతో నా అసహాయ స్థితిని ఆసరాగా తీసుకొని నన్ను మొగ్గులోకి లాగుతావు. రమ గుండెల్లో నిప్పులు పోస్తావు. ఇన్నాళ్ళు కాపురం చేసిన రమ పనికిరానిదానిగా అందరిలో ఆమెని అవమానిస్తావు. మళ్ళీ మరొక త్రాష్టుడు ఇవే మాటలు రమతో అనే అవకాశం కల్పిస్తావు. ఆమెని అవమానిస్తావు. కమలిని ఆవేశంగా గొంతు చించుకొని అరిచింది. రవి మాట్లాడలేదు. కొంచెం ఆగి, నువ్వు పూర్తిగా అలసిపోయి ఉన్నావు. విశ్రాంతి తీసుకో. నిన్ను నేను బలవంతం చేసి బాధిస్తానని కలలో కూడా అనుకోకు. నాకు నీ పరిపూర్ణమైన ప్రేమ కావాలి. నువ్వంటే నాకిష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రేమ అని హూంకరించింది. కానీ కమలిని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఫీల్ అయ్యింది. మర్నాడు రమ వస్తూనే కమలిని కౌగిలించుకుంది. ఎన్నో కబుర్లు చెప్పింది. కానీ కమలిని రమతో స్వేచ్ఛగా మాట్లాడలేకపోయింది. తన తప్పేమీ లేకపోయినా తనొక తప్పుడు స్థితిలో ఉండిపోయినందుకు అవమానపడిపోయింది. హాయిగా కులాసాగా కాలక్షేపం చేద్దామనుకొని వచ్చి కూడా మనసు విప్పి మాట్లాడలేకపోయింది. రాత్రి గడిచింది. రమలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపించింది. ముభావంగా ఉంది. తనతో రవి ప్రవర్తన ఒక్కసారి చూసినా ఎవరికైనా అలాంటి అభిప్రాయం కలుగుతుంది. నిజానికి తనకు ఆ ప్రవర్తనతో సంబంధం లేకపోయినా అది ఎవరికి కావాలి? అసలు ఒక ఆడదాన్ని తన వైపు తిప్పుకోవాలనుకుంటే ఆమెకు తనకు మధ్య చాలా దగ్గర బంధం ఉందనే భావం చూసేవారికి కలిగించి ఆమెని ఇరకాటంలో పెట్టి నెమ్మదిగా ఆమెని అసహాయురాల్ని చేసి తన ప్రయత్నం సఫలం చేసుకుంటాడు మగాడు. అది అతను ఆడే దుర్మార్గమైన నాటకంలో మొదటి భాగం. రేపు వెళ్తాను రమ అంది కమలిని. రమ కళ్ళల్లో ఆశ్చర్యం, హేళన మిళితమైన చిరునవ్వు. ఏం, అప్పుడే ఎందుకు? 2 రోజులుండి వెళ్ళు అంది. లేదు, వెళ్ళాలి అంది కమలిని కాస్త దృఢ నిశ్చయంగా. సరే అంది రమ కమలిని వైపు నిశ్చితంగా చూసి. మన కాపురం కూలిపోతే ఆ బాధతో మరొకరి కాపురం కూల్చాలనుకోవడం న్యాయమా అంది. కమలిని మళ్ళీ అవమానంతో కృంగిపోయింది. ఆమె దగ్గర ఈ ప్రశ్నకి బోలెడు జవాబు ఉంది. కానీ మాట్లాడబోతే దుఃఖం గొంతులో నిండి మాట పైకి రావడం లేదు. కానీ అప్పుడు తను మాట్లాడకపోతే రమలో అనుమానం స్థిరపడుతుంది. అది అబద్ధం. అది తను సహించలేని విషయం. అందుకే బలవంతంగా గొంతు పెగల్చుకొని, రమ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఎవరి కాపురమో కూల్చాలని రాలేదు. ముఖ్యంగా మీ ఇద్దరినీ ఒక్కరిగానే చూశాను, కానీ విడిగా చూడలేదు. నువ్వు ఏదైనా అనుకుంటే అది నా వైపు నుంచి వట్టి అపోహ మాత్రమే. ఇలా అంటుంటే కమలిని కళ్ళు జలాశయాలయ్యాయి. తన గురించి తను చెప్పుకోవాల్సిన పరిస్థితి కంటే దుస్థితి మరొకటి లేదు. అలాంటి దుస్థితి ఏ స్త్రీకి వద్దు. అంతకంటే అవమానం లేదు ఈ ప్రపంచంలో అనుకుంది. రమ రెప్పపాటులో కమలిని మానసిక స్థితి గ్రహించింది. ఆమెకి కళ్ళనీళ్లు వచ్చాయి. తను తొందరపడిందనిపించింది. కమలిని గట్టిగా కౌగిలించుకుంది. నాకు తెలుసు, నాకు తెలుసు. నిన్ను అవమానించిన మగబుద్ధిని నేను అర్థం చేసుకోగలను. నా తొందరపాటుకు క్షమించు. నిన్ను నేను ఎప్పటి నుంచో ఎరుగుదును అంది ఆవేశంగా. రైలు ప్లాట్ఫారం మీద ఆగి ఉంది. రమ వచ్చింది స్టేషన్కి. నిజానికి ఆ రైలు కమలిని ఎక్కాల్సిన రైలు కాదు. కానీ ఆ రైలు ఎందుకు ఎక్కుతోందో అడిగే ధైర్యం లేదు. తన మాటకి అర్థం లేదని తెలిసినా శంకర్కి టెలిగ్రామ్ ఇవ్వాల్సింది అంది రమ. కమలిని పేలవంగా నవ్వింది. రైలు బయలుదేరింది. నీళ్లు నిండిన కళ్ళతో రమ చెయ్యూపింది. కమలిని తన బ్యాగులో జాగ్రత్తగా దాచుకున్న నాన్సీ అడ్రస్ కార్డు మరొక్కసారి చూసుకుంది. రమ వైపు తిరిగి చెయ్యూపింది. రైలు వేగాన్ని పుంజుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.